వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మన జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండి. దీని నుంచి మనకి 15 మార్క్స్ వస్తాయండి. 15 మార్క్స్ వస్తాయి అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి. మనం 1 మార్క్ క్వశ్చన్ వేరేగా, అలాగే 2 మార్క్స్ వేరేగా, 4 మార్క్స్ అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ వేరేగా చెప్పుకుందామండి. దీంట్లో మనకి మొత్తం టోటల్గా 15 మార్క్స్ అండి. ఎక్కువ మనకి ఎస్ఏ వచ్చి చాప్టర్ ఇది రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. దీంట్లో వచ్చి మనకి ఇంట్రడక్షన్, కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ సెట్స్ అండి, రిలేషన్స్ అలాగే ఫంక్షన్స్ అండి. మామూలుగా అయితే మనం ఫస్ట్ ఏ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్డర్ పేర్ గురించి నేర్చుకుందామండి. పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ లిస్టెడ్ ఆర్డర్ ఇన్ ఏ బ్రాకెట్ ఈజ్ కాల్డ్ ఆర్డర్ పెయిర్ అంటాం. ఆర్డర్ పెయిర్ ఏ కామా బి అని రాస్తామండి. ఏనేమో ఫస్ట్ కాంపౌండెంట్ అంటాం, బీనేమో సెకండ్ కాంపౌండెంట్ అంటామండి. ఏ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ లిస్టెడ్ ఆర్డర్ ఇన్ బ్రాకెట్స్ అయితే దాని ఆర్డర్ పెయిర్ అంటాం. అలాగే మనకి కార్టీషియన్ ప్రొడక్ట్ అండి. లెట్ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ అయితే ద సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పెయిర్స్ అండి. స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి ఈజ్ కాల్డ్, మనం ఏమంటామంటే కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ సెట్ ఏ విత్ సెట్ బి అంటామండి. మనం ఎలా డినోట్ చేస్తామంటే ఏ క్రాస్ బి అండి, ఏ క్రాస్ బి. సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పెయిర్స్ మనం ఎలా రాస్తామంటే ఆర్డర్ పెయిర్ ఏ కామా బి మనకి సచ్ దట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అండి. దీన్ని మనం కార్టీషియన్ ప్రొడక్ట్ అంటాం. సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పెయిర్స్ ఏ కామా బి సచ్ దట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అండి. స్మాల్ ఏ అనేది ఫస్ట్ సెట్లోది, అలాగే స్మాల్ బి అనేది సెకండ్ సెట్లోది అండి. ఇది ఏ క్రాస్ బి అంటాం. దీన్ని కార్టీషియన్ ప్రొడక్ట్ అంటామండి. అలాగే రిలేషన్ అండి. లెట్ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్ అయితే దెన్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అండి. ఏ ఈజ్ కాల్డ్ డొమైన్ అంటాం అండ్ బి ఈజ్ కాల్డ్ కోడొమైన్ అంటామండి. ద సెట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఎలిమెంట్స్ అండి, సెకండ్ రిలేషన్ ఫ్రమ్ సెట్ ఏ టు సెట్ బి ఈజ్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ద రిలేషన్ ఆర్ అనటం. మనకి ద సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. మనకు మామూలుగా ఏ అనే సెట్ తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, అలాగే బి అనే సెట్ తీసుకుంటే ఏ కామా బి కామా సి అయితే మనం ఏ క్రాస్ బి రాద్దామండి. కార్టీషియన్ ప్రొడక్ట్ ఏ క్రాస్ బి రాద్దాం. దీంట్లో ఎన్ ఆఫ్ ఏలో మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే ఎన్ ఆఫ్ బిలో మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయండి. అలా మన కార్టీషియన్ అంటే ఏ క్రాస్ బి అంటే మనకి 9 ఎలిమెంట్స్ వస్తాయి. ఇక్కడ అంటే ఇక ఆర్డర్ పేరు కింద రాసేటప్పుడు మనం ఫస్ట్ ఎలిమెంట్ ఏ సెట్ ఏలో తీసుకోవాలి, సెకండ్ ఎలిమెంట్ ఏమో బిలో తీసుకోవాలండి. అంటే మనం ఆర్డర్ పేరు కింద రాద్దాం 1 కామా ఏ, అలాగే 1 కామా బి, 1 కామా సి అండి, అలాగే 2 కామా ఏ, 2 కామా బి, 2 కామా సి అండి, అలాగే 3 కామా ఏ, 3 కామా బి, 3 కామా సి అండి. ఇది ఏ క్రాస్ బి, కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి. ఫస్ట్ ఎలిమెంట్ ఏమో ఏలో తీసుకోవాలి, సెకండ్ ఎలిమెంట్ ఏమో బిలో తీసుకోవాలండి. ఆర్డర్ పేరు కింద రాయాలి. మొత్తం 9 ఎలిమెంట్స్ అండి. దీని ఎన్ ఆఫ్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ ఆఫ్ బిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయంటే 9 ఎలిమెంట్స్ వస్తాయి. ఆర్డర్ పేరును ఒక ఎలిమెంట్ కింద ట్రీట్ చేయాలండి. అలాగే మనకి బి క్రాస్ ఏ కూడా రాద్దామండి. బి క్రాస్ ఏ అంటే బి తీసుకోవాలి సెట్ A1 A2 A3, అలాగే B1 B2 అంటే ఫస్ట్ సెట్ బి తీసుకోవాలి, సెకండ్ సెట్ ఏ కింద తీసుకోవాలి. B2 B3 అండి, అలాగే C1 C2 C3 అండి. ఇది మన బి క్రాస్ ఏ. అలాగే మనం ఇక్కడ ఏ అనే సెట్లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం, బి అనే సెట్లో సెకండ్ ఎలిమెంట్. ఆర్డర్ పేరు ఏ క్రాస్ బి రాయొచ్చు, అలాగే మనకి బి క్రాస్ ఏ కూడా రాయొచ్చండి.
ఒక రిలేషను ఆర్ అనే రిలేషను 1 ఏ, అలాగే 2 ఏ, 3 సి అనేది మనకి ఒక రిలేషన్ అయితే ఇది ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి కాబట్టి 1 ఏ దాంట్లో ఉంటుందండి. అలాగే 2 ఏ కూడా దాంట్లో ఉంటుంది. అలాగే 3 సి కూడా ఎలిమెంట్ దాంట్లో ఉంటుంది కాబట్టి ఆర్ ఈజ్ ఏ రిలేషన్ అండి. ఆర్ ఈజ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని రాస్తాం. ఇది రిలేషన్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. ఆర్ ఈజ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటామండి. రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి 1 ఏ, అలాగే 2 ఏ, 3 సి సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ మన రిలేషన్ అన్నాం. ఆర్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఏ ఈజ్ కాల్డ్ డొమైన్ అంటాం, బి ఈజ్ కాల్డ్ కోడొమైన్ అంటామండి. ఇది మనకి సంబంధించి అలాగే ఇన్వర్స్ రిలేషన్ అండి. ఇన్వర్స్ రిలేషన్ గురించి చెప్పుకుందాం. టైప్స్ ఆఫ్ రిలేషన్లో మనకి ఇన్వర్స్ రిలేషన్ అండి. లెట్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ అయితే అండ్ లెట్ ఆర్ బి ఏ రిలేషన్ ఫ్రమ్ సెట్ ఏ టు సెట్ బి అయితే దెన్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్ ఎలా డినోట్ చేస్తామంటే ఆర్ ఇన్వర్స్ అని డినోట్ చేస్తామండి. ఆర్ ఇన్వర్స్ అంటే బి ఆర్డర్ పేర్ బి ఏ, ఏ బి బిలాంగ్స్ టు ఆర్ అవుతుందండి. అంటే మనకి ద ఇన్వర్స్ ఆఫ్ ఆర్ డినోటెడ్ బై ఆర్ ఇన్వర్స్ అని రాస్తాం. ఆర్ ఇన్వర్స్ ఈజ్ రిలేషన్ ఫ్రమ్ బి టు ఏ అవుతుందండి. మామూలుగా అయితే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అవుతుంది. ఆర్ ఇన్వర్స్ అంటే మనకి రివర్స్ అవుతుంది అండ్ బి టు ఏ అవుతుందండి. ఇది బి టు ఏ ఆర్ ఇన్వర్స్ అనేది. అలాగే మనకి టైప్స్ ఆఫ్ రిలేషన్లో ఆర్ రిలేషన్ అయితే మనకి ఆర్ అనే రిలేషను ఇక్కడ ఏ బి అనేది మనకి ఆర్ అనే రిలేషన్ అయితే ఆర్ ఇన్వర్స్ అంటే మనకి రివర్స్ అవుతుందండి. అలాగే మనకి టైప్స్ ఆఫ్ రిలేషన్లో ఎంటీ సెట్ ఒకటి ఉందండి, ఎంటీ రిలేషన్ అని. ఈ రిలేషన్ హ్యావింగ్ నో ఆర్డర్ పేర్స్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే ఎంటీ రిలేషన్ పైతో డినోట్ చేస్తామండి. అలాగే మనం యూనివర్సల్ రిలేషన్ అండి. లేకపోతే ఏబి అనే సెట్ దెన్ ఏ క్రాస్ ఏ అండి. ఏ క్రాస్ ఏ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ రిలేషన్ అండి. యూనివర్సల్ రిలేషన్ ఆన్ ఏ అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకుంటే ఏ క్రాస్ ఏ రాస్తామండి మనం. ఏ క్రాస్ ఏ అంటే మామూలుగా మనం ఏ అనే సెట్టింగ్ కూడా తీసుకుని మనం ఆర్డర్ పేరు కింద రాస్తాం. దాన్నే మనం ఏమంటామంటే యూనివర్సల్ రిలేషన్ అంటాం. ఏ క్రాస్ ఏ రాస్తే అంటే 1 అలా వస్తాయండి. 1 2 1 3 అలాగే దీన్ని యూనివర్సల్ ఐడెంటిటీ రిలేషన్ అండి. ఏ ఈజ్ ఎనీ సెట్ దాని రిలేషన్ ఏ ఏ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయితే దాన్ని ఐడెంటిటీ రిలేషన్ అంటామండి. అంటే మనం ఏ ఏ అని రాస్తే మనం ఐడెంటిటీ రిలేషన్ అంటాం. అండ్ ఇట్ ఈజ్ డినోటెడ్ బై మనం మామూలుగా ఎలా రాస్తామంటే ఐ ఆఫ్ ఏ అని డినోట్ చేస్తామండి. ఐ ఆఫ్ ఏ. అలాగే మనకి రిఫ్లెక్స్ టైప్స్ ఆఫ్ రిలేషన్లో రిఫ్లెక్సివ్ రిలేషన్ అండి. రిఫ్లెక్సివ్ రిలేషను a relation R on set A is said to be reflexive అయితే if every element of A related to itself అయితే దాన్ని రిఫ్లెక్సివ్ అంటాం. R is a reflex A, A such that A belongs to మనకి క్యాపిటల్ ఏ అండి. దీని అంటే రిలేషన్ ఆర్ ఆన్ సెట్ ఏ ఈ సెట్ టు బి రిఫ్లెక్సివ్ అయితే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే ఆ రిలేషన్ మనం రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటాం. మనం మామూలుగా అయితే ఏ ఏ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అవుతుందండి. ఇది రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటారు. ఇది రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే మనం ఏ అనే సెట్ తీసుకుంటే 1 2 3 అయితే మనకి ఆర్ అనే రిలేషను మనకి 1 1 2 2
రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అవ్వాలండి. అంటే 2, 3, 3 అండి. ఈ రిలేషన్ మనకి రిఫ్లెక్స్ రిలేషన్ అవుతుంది. దీన్నే రిఫ్లెక్స్ రిలేషన్ అంటారు. అలాగే మనకి ఇంకొకటి సిమెట్రిక్ రిలేషన్ అండి. సిమెట్రిక్ రిలేషన్ ఏ రిలేషన్ ఆర్ ఆన్ సెట్ ఏ ఈ సెట్ టు బి సిమెట్రిక్ రిలేషన్ A, B belongs to R implies B, A belongs to R అయితే A, B belongs to క్యాపిటల్ ఏ అండి. అంటే మనకి రిలేషన్ ఆర్ ఆన్ సెట్ ఏ ఈ సెట్ టు బి సిమెట్రిక్ రిలేషన్ అంటే A, B belongs to R అవ్వాలి. అలాగే B, A belongs to R అయితే ఆ రిలేషన్ మనం సిమెట్రిక్ రిలేషన్ అంటామండి. ఇది మనకి B, A belongs to R అవ్వాలి. A, B belongs to దేంట్లో ఉండాలంటే మనకి ఏలో ఉండాలండి, సెట్ ఏలో ఉండాలి. ఇది సిమెట్రిక్ రిలేషను. అలాగే ట్రాన్సిటివ్ అండి. ట్రాన్సిటివ్ రిలేషను AB any set relation on R on set A is set to be ట్రాన్సిటివ్ రిలేషన్ అంటే మనకి A, B belongs to R అవ్వాలి. B, C belongs to R అవ్వాలి. అలాగే A, C belongs to ఏం అవ్వాలంటే R అవ్వాలండి. అంటే ఫర్ ఆల్ A, B, C belongs to క్యాపిటల్ ఏ అండి. క్యాపిటల్ ఏ అవుతుంది. దీన్నే మనం ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాం. అంటే AB అనే సెట్ రిలేషన్ ఆర్ ఆన్ సెట్ ఏ ఈ సెట్ టు బి ట్రాన్సిటివ్ రిలేషన్ A, B belongs to R, B, C belongs to R, A, C belongs to R అయితే దాన్ని ట్రాన్సిటివ్ రిలేషన్ అంటామండి. ఇప్పుడు R అనే రిలేషన్ చూద్దామండి. 1, 2 అలాగే 2, 3 అలాగే 1, 3 అండి. ఇది రిలేషన్ అవుతలేదో చూద్దాము. అంటే 1, 2 మనకి ఆర్లో ఉంది. అలాగే 2, 3 ఆర్లో ఉందండి. మనకి 1, 3 ఆ రిలేషన్లో ఉంటే దాన్ని మనం ట్రాన్సిటివ్ 1, 3 కూడా ఆర్లో ఉంది కాబట్టి దీన్ని ట్రాన్సిటివ్ రిలేషన్ అంటారు. ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనకి 2.1 ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ సమ్స్ చూద్దామండి. మనకి ఎగ్జాంపుల్ 1 ఇఫ్ x + 1, y - 2 = 3, 2 అయితే ఫైండ్ x అండ్ y అండి. అంటే మనకి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కాంపోనెంట్స్ మనం ఆర్డర్ పెయిర్లో కరస్పాండింగ్ కాంపోనెంట్స్ ఈక్వల్ చేస్తామండి. x + 1 = 3 అలాగే y - 2 ఏమవుతుందంటే 2 అవుతుందండి. ఇక్కడ x ఏమవుతుందంటే 3 - 1 అంటే 2 అవుతుంది. ఇక్కడ y = 2 + 2 అంటే 4 అవుతుంది. x అండ్ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. x = 2, y = 4 అండి. తర్వాత ఎగ్జాంపుల్ 2 అండి. P, A, B, C ఇచ్చాడు. అలాగే Q అనే సెట్ ఇచ్చాడండి. P × Q × P ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆర్ దీస్ ప్రొడక్ట్స్ ఈక్వల్ అవుతున్నాయో లేదో మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. మనకి P అనే సెట్ ఇచ్చాడు. అలాగే P అంటే A, B, C అలాగే Q అనే సెట్ అండి. Q అనే సెట్లో మనకి R అనే ఎలిమెంట్ ఉంటుంది. P × Q రాద్దామండి. P × Q రాస్తే మనకి ఏ ఫస్ట్ ఎలిమెంట్ Pలో తీసుకోవాలి. సెకండ్ ఎలిమెంట్ ఏమో మనకి ఒకే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఆ సెకండ్ ఎలిమెంట్ తీసుకోవాలండి. ఫస్ట్ ఏం రాస్తామంటే ఆర్డర్ పేరు A, R, B, R అలాగే B, R, C, R అండి. ఇది మనకి P × Q అండి ఇది. అలాగే మనకి ఇంకొక Q × P ఫైండ్ అవుట్ చేయాలి. Q × P ఇక్కడ ఎలిమెంట్ Qలో ఎలిమెంట్ తీసుకోవాలి R అనేది. ఇక్కడేమో ఆర్డర్ పేర్ R ఫస్ట్ ఎలిమెంట్ ఏం తీసుకుంటాం అంటే R తీసుకుంటాం. R, A, R, B, R, C అండి. ఇది మనకి Q × P.
పీ క్రాస్ క్యూ ఏమవుతుందంటే ఈ రెండు ఏ క్రాస్ ఆర్ నాట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ ఆర్ ఈ రెండు ఆర్డర్ పేర్స్ ఏ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ కాదండి, ఆర్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ కాదు కాబట్టి నాట్ ఈక్వల్ టు అవుతుంది. ఇక్కడ పీ క్రాస్ క్యూ నాట్ ఈక్వల్ టు క్యూ క్రాస్ పీ అవుతుందండి, నాట్ ఈక్వల్ టు అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రం మనకి ఈక్వల్గా ఉంటాయండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ సేమ్. ఇక్కడ మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఆర్డర్ పేర్స్ మనకి ఈక్వల్ చేయాలి. ఇక్కడ మనకి ఆర్డర్ పేర్స్ ఈక్వల్ చేస్తే ఈ ఈక్వల్ కాదు కాబట్టి పీ క్రాస్ క్యూ నాట్ ఈక్వల్ టు క్యూ క్రాస్ పీ అండి సెకండ్ దాంట్లో మనకి. అలాగే మనకి ఎగ్జాంపుల్ 3 అండి. ఇది మనకి ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్ ఇచ్చాడు. ఏ క్రాస్ మనకి బి ఇంటర్సెక్షన్ సి, అలాగే ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి, ఏ క్రాస్ బి యూనియన్ సి అండి. అలాగే ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫస్ట్ వన్ చేద్దామండి. ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ సి చేద్దాం, బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ అవుట్ చేద్దామండి. రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్ మనకి బి ఇంటర్సెక్షన్ సి అండి. బి ఇంటర్సెక్షన్ రెండిట్లో కామన్గా ఉంది, 4 కామన్గా ఉంది కాబట్టి బి ఇంటర్సెక్షన్ సి అంటే 4 అవుతుంది. ఇప్పుడు తర్వాత ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏలో తీసుకోవాలంటే 1 ఆర్డర్ పేరు 1,4, అలాగే 2,4, 3,4 అవుతుందండి. ఇది ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి. ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏలో ఎలిమెంటు, క్రాస్ అంటే బి ఇంటర్సెక్షన్ సి 4 అండి. ఇది మనకి ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి. అలాగే రెండో దాంట్లో మనం ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఏ క్రాస్ బి ఏ అనే సెట్ తీసుకోవాలి, తర్వాత బి అనే సెట్ తీసుకుందామండి. ఇక్కడ అంటే ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ తీసుకుంటే మనకి ఈజీ అవుతుందండి. ఏ క్రాస్ బి 1,3, 1,4, 2,3, 2,4, 3,3, 3,4 అండి. ఇది ఏ క్రాస్ బి. అలాగే మనకి ఏ క్రాస్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ క్రాస్ సి అంటే ఏ అంటే సి అనే సెట్ కూడా ఇక్కడే తీసుకుందామండి, మనకి ఈజీ అవుతుంది. 4, 5, 6, అలాగే 1,4, 1,5, 1,6, 2,4, 2,5, 2,6 అండి. అలాగే 3,4, 3,5, 3,6 అండి. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి ఫైండ్ అవుట్ చేస్తే మనకి 1,4 రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అండి. రెండిట్లో కామన్గా ఉంది 1,4 కామన్గా ఉందండి. అలాగే 2,4 కామన్గా ఉంది. అలాగే ఇంకొక ఎలిమెంట్ అండి 3,4 కామన్గా ఉంది. ఇది ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి అండి. థర్డ్ వన్ వచ్చి బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ ఏ క్రాస్ బి యూనియన్ సి. ఫస్ట్ బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. బి యూనియన్ సి అంటే మనకి బి యూనియన్ సి అండి. బి యూనియన్ సి అంటే 3,4, 5, 6 అండి. అలాగే ఏ క్రాస్ బి యూనియన్ సి అంటే ఏలో ఎలిమెంటు బి యూనియన్ సిలో ఎలిమెంట్లు అండి. 1,3, అలాగే 1,4, 1,5, అలాగే 1,6 అండి. 2,3, 2,4,
2,5 2,6 అండి. అలాగే 3,3 3,4 3,5 3,6 అండి. ఇది మనకి A క్రాస్ B యూనియన్ C. అలాగే 4th వన్ అండి. 4th వన్ అంటే మనకి A క్రాస్ B అండ్ A క్రాస్ B మనం ఆల్రెడీ సెకండ్ దాంట్లో చేసాము. దాని నుంచి మనం A క్రాస్ B యూనియన్ A క్రాస్ C చేద్దామండి. A క్రాస్ B యూనియన్ A క్రాస్ C చేద్దాం. దీంట్లో ఎలిమెంట్స్ రెండిట్లోనూ మనం యూనియన్ చేయాలి. అంటే 1,3 1,4 1,5 1,6 అండి. అలాగే 2,3 2,4 2,5 2,6 అండి. అలాగే 3,3 3,4 3,5 3,6 అండి. ఇది మొత్తం A క్రాస్ B యూనియన్ A క్రాస్ C అండి. A క్రాస్ B యూనియన్ A క్రాస్ C. యూనియన్ అంటే మొత్తం ఇది రెండు కలిపి మనం కలిపి రాయాలి. అలాగే ఎగ్జాంపుల్ 4 అండి. P is 1,2 ఫ్రమ్ ద సెట్ P క్రాస్ P అండి. అంటే దీన్నే మనం ఆర్డర్ పేరు ట్రిప్లెట్ అంటామండి. ట్రిప్లెట్ అంటాం. మామూలుగా అయితే ట్రిప్లెట్ అంటామండి. అంటే మనకి 3 డైమెన్షనల్ స్పేస్లో ఎలిమెంట్ లాగా XYZ తీసుకోవాలి. అంటే ఇక్కడ 3 ఎలిమెంట్ తీసుకోవాలండి. P క్రాస్ P ఈజ్ ఈక్వల్ టు అంటే 3 తీసుకోవాలండి. ఫస్ట్ ఎలిమెంట్ 1 తీసుకుంటే 1 3 టైమ్స్ రాద్దామండి. ట్రిప్లెట్ రాయాలి. P క్రాస్ P. అలాగే 1,2 అండి. అలాగే 1,2,1 అలాగే 1,2,2 తర్వాత 2 తీసుకుందామండి. 2,1,1 2,1 2,2 అలాగే 2,1 2,2 అండి. ఇది మొత్తం మనకి మొత్తం 8 ఎలిమెంట్స్ అండి. మొత్తం టోటల్గా 8 ఎలిమెంట్స్. ఇక్కడ మనకి అంటే P క్రాస్ P కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 3/3 అంటే 2/3 అంటే 8 ఎలిమెంట్స్ వస్తాయి. ఈ క్రాస్ ప్రోడక్ట్లో 8 ఎలిమెంట్స్ అండి ఇవి. అలాగే తర్వాత మనకి ఎగ్జాంపుల్ 5 అండి. R is a set of real numbers. What do you do? కార్టేషియన్ ప్రొడక్ట్స్ ఆఫ్ R క్రాస్ R అని రిప్రజెంట్ అన్నాడు. అంటే మనకి ద కార్టేషియన్ ప్రొడక్ట్ ఆఫ్ R క్రాస్ R రిప్రజెంట్స్ ద సెట్ ఎలా రాస్తామంటే X, Y సచ్ దట్ XY బిలాంగ్స్ టు R అని రాస్తామండి. విచ్ రిప్రజెంట్స్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ ఇన్ 2 డైమెన్షనల్ స్పేస్ అయితే దాన్ని కార్టేషియన్ ప్రొడక్ట్ ఆఫ్ R క్రాస్ R అంటాం. R క్రాస్ R X, Y. తర్వాత R క్రాస్ R అండి. రిప్రజెంట్స్ సెట్ ఎలా రాస్తామంటే XYZ అని రాస్తాం. XYZ బిలాంగ్స్ టు R అండి. విచ్ రిప్రజెంట్స్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ ఇన్ 3 డైమెన్షనల్ స్పేస్ అయితే దాన్ని మనం R క్రాస్ R అంటామండి. ఇది మనకి R క్రాస్ ఇదేమో మామూలుగా అయితే R క్రాస్ R ఆర్డర్ పెయిర్. ఇదేమో ట్రిప్లెట్ అంటాం. అలాగే ఎగ్జాంపుల్ 6 అండి. A క్రాస్ B. ఇక్కడ మనకి ఒక A క్రాస్ B ఇచ్చాడు కార్టేషియన్ ప్రోడక్ట్. ఫైండ్ A అండ్ B అన్నాడు. A అనే సెట్ ఇప్పుడు మనం ఫస్ట్ సెట్ కింద తీసుకుంటామండి. ఫస్ట్ ఎలిమెంట్లో రాయాలి. రిపీట్ అయిన ఎలిమెంట్స్ రాయం కాబట్టి సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ అండి. P, M వస్తుంది.
అలాగే బి అంటే సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ అండి. సెకండ్ ఎలిమెంట్స్లో మనకి ఏమున్నాయంటే క్యూఆర్ ఉన్నాయి, క్యూఆర్. ఇది మనకి ఎగ్జాంపుల్ సమ్స్ అండి మొత్తం టోటల్గా. ఏ అనేది ఫస్ట్ ఎలిమెంట్లో సెట్, బి అనేది సెకండ్ ఎలిమెంట్లో సెట్. ఇది ఎగ్జాంపుల్ సమ్స్ అండి. మనకి 2.1కు ముందున్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదండి చాలామంది. సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.